వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీకి బానిసలుగా మారారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను సొంత అవసరాల కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు షర్మిల. తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకో పక్క ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. ప్రజల కోసం ఏం చేశారు? మనకు ప్రత్యేక హోదా రావాల్సింది. 10 సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మాటిచ్చి వెళ్ళింది. మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్లారు. మరి చంద్రబాబు గారు మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి. అంత అభివృద్ధి జరుగుతుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇద్దరు, ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారు. ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అన్ని భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు లేచారు. ఎలక్షన్లు వచ్చాయి. లేదులేండి, ఇప్పుడు లేచారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. నిద్ర లేచి హడావిడిగా ఇప్పుడు దగా డిఎస్సి అని ఒక 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంత ఆలస్యంగా ఎలక్షన్లకు 2 నెలల ముందర నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లకు విలువేముంది? ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమైనా అయ్యేదా? సచ్చేదా? ఆలోచన చేయండి. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టారు. 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు గారు, సిగ్గులేదా అన్నారు. మరి అదే 23,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సి వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దగా డిఎస్సితో 6,000 ఉద్యోగాలకు దగా డిఎస్సి వేశారు. ఇది మోసం కాకపోతే, ఇది దగా కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. అందుకే మళ్ళీ మోసం చేసే వాళ్లకు ఓట్ల